ఎప్పుడూ అక్కర్లేని మాటలే. పరిహాసానికి వాడు భగవన్నామం పలకడు. ఎందుకని వాడి ఇంట్లో పిల్లల పేర్లు కూడా ఉండవు, అమంగళకరమైన పేర్లు ఉంటాయి. కొన్ని పేర్లు వింటే నిజంగా పేర్ల అర్థం భావిస్తే అలా పిలిచినందుకు ఆ పిల్లలు ఏమైపోతారో, అలా పిలిచి వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది. దానికి ఏం అర్థం ఉండదు. ఆ పేరు బాగా పెట్టుకున్నావా అంటే వాడికి అది నచ్చింది. ఎవడికి లోకంలో ఉండకూడదు ఆ పేరు. రావణుడికి ఉంది అలా, ఎవరూ పెట్టుకోలేదుగా రావణుడు అన్న పేరు. పేరు పెట్టుకోవడం కాదు, పేరు పెట్టి పిలిచినందుకు వాడికి మంచి విభూతి కలగాలి, పిలిచి నువ్వు తరించాలి, ఆ పేరు పెట్టుకోవాలి. అంతేకాని ఎందుకు వచ్చిన పనికి మాలిన పేర్లు. భగవంతుడి పేరు కనీసం హాస్యానికైనా పలకనటువంటి వాడు ఉంటాడు, దుర్భాషితుడు అన్నాడు యమధర్మరాజు గారు. వాణ్ణి ముందు పట్టుకురండి. రెండోవాడు కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలముల్ చూడని కర్మరతుల. వాడికి ఎప్పుడు పనిలే, వాడికి ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎప్పుడు బతికున్నంత కాలం కబంధుడు అని రామాయణంలో రాక్షసుడు ఉంటాడు, వాడికి కళ్ళుండవు. వాడికి ఒక పెద్ద కడుపు పెట్టాడు ఇంద్రుడు, తలని తీసుకెళ్ళి నొక్కేశాడు లోపలికి. అందుకని వాడికి ఏం లేదు, నేను తినాలి కదా అన్నాడు. తినడానికి ఒక కడుపు పెట్టాను కదా అన్నాడు. మరి తినడానికి ఆహారం కావాలి కదా అన్నాడు. పెద్ద 2 చేతులు ఇస్తా తడువు, ఏది దొరికితే తెచ్చుకు తింటూ కూర్చో.